ఈరోజు మనం మధ్య భారతదేశానికి చెందిన ఒక చాలా ప్రత్యేకమైన గేదె జాతి గురించి మాట్లాడుకుందాం. అదే నాగపురి. విదర్భ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ జాతి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ జాతిని చూడగానే మనల్ని వెంటనే ఆకట్టుకునే అంశమేంటో తెలుసా? దాని కొమ్ములు. ఈ ఒక్క లక్షణమే దానికి అంతర్జాతీయంగా ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది. మరి ఆ కత్తి కొమ్ములు అనే పేరు రావడానికి కారణమేంటి, వాటి స్పెషాలిటీనేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఆ కొమ్ముల ప్రత్యేకత గురించి, ఆ తర్వాత దాని పేరు, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని శరీర నిర్మాణం, అలాగే దాని పనితనం, పాల ఉత్పత్తి, ఇక చివరగా విదర్భ రైతులకు అదెలా ఒక వరంలా మారిందో తెలుసుకుందాం. సరే, ఇక ఆలస్యం చెయ్యకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ జాతికి అంత ప్రత్యేకతను తీసుకొచ్చిన ఆ కొమ్ముల గురించే వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఈ కొమ్ములు కేవలం పొడవుగా ఉండటమే కాదు, అవి చదునుగా అచ్చం కత్తి ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని ఇంగ్లీష్లో స్వోర్డ్ హార్న్డ్ బఫెలో అని పిలుస్తారు. ఈ కొమ్ములు మెడకు రెండు వైపులా వెనక్కి వంగి దాదాపు భుజాల వరకు ఉంటాయి. ఇవే దీనికి ఆ గంభీరమైన రూపాన్నిస్తాయి. మరి ఇంత ప్రత్యేకంగా ఉండే ఈ గేదెను ఏమని పిలుస్తారు? ఇది అసలు ఎక్కడుంటుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికి పాపులర్ పేరు నాగపురి అయినా స్థానికంగా దీనిని ఎల్లిచ్పూరి అని, భరారి అని కూడా పిలుస్తుంటారు. ఈ పేర్లను బట్టే ఆ ప్రాంతాలతో దానికి ఎంత అవినాభావ సంబంధముందో మనకు అర్థమవుతుంది. ఇది మన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన దేశవాళీ జాతి అన్నమాట. ముఖ్యంగా నాగపూర్, అకోలా, అమరావతి జిల్లాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడి వాతావరణానికి ఇది చక్కగా అలవాటుపడి రైతుల జీవితంలో ఒక భాగమైపోయింది. సరే, కొమ్ములు, పేరు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని శరీర నిర్మాణం ఎలా ఉంటుందో, దాన్ని మనం ఎలా ఈజీగా గుర్తించవచ్చో కాస్త వివరంగా చూద్దాం. నాగపురి గేదె శరీరం సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది. కానీ దీన్ని సులభంగా గుర్తించడానికి ఒక చిన్న క్లూ ఉంది. అదేంటంటే దాని ముఖం, కాళ్ళు, ఇంకా తోక చివరన ఉండే తెల్లకి మచ్చలు. ఇవే ఈ జాతికి ఒక యునీక్ ఐడెంటిటీని ఇస్తాయి. ఇప్పుడు దీన్ని మనకు బాగా తెలిసిన ముర్రా జాతితో పోల్చి చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇది ముర్రాలాగా మరీ బరువుగా, భారీగా ఉండదు. నాగపురి జాతి మధ్యస్థ పరిమాణంలో కొంచెం తేలికపాటి శరీరంతో ఉంటుంది. ఈ తేలికపాటి శరీరమే దీనికి మంచి చురుకుదనాన్నిస్తుందన్నమాట. ఇక బరువు విషయానికి వస్తే, బాగా పెరిగిన ఒక మగదున్నపోతు యావరేజ్గా 520 కిలోల వరకు ఉంటుంది. ఇది దాని సైజుకి కరెక్ట్గా సరిపోతుంది. అదే ఆడ గేదె అయితే సగటున 420 కిలోల బరువు ఉంటుంది. ఈ బరువులే దాని తేలికపాటి, మధ్యస్థ పరిమాణాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. సరే, ఇప్పుడు మనం తర్వాతి విభాగానికి వెళ్దాం. నాగపురి గేదె కేవలం చూడటానికే కాదు, పనిలో కూడా చాలా గట్టిది. దాని డ్యూయల్ పర్పస్ రోల్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనం ముందే అనుకున్నాం కదా, దీని శరీరం తేలిగ్గా ఉంటుందని. ఆ తేలికే దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ చురుగ్గుదనం వల్ల మగ పశువులను వ్యవసాయ పనులకు, ముఖ్యంగా దుక్కి దున్నడానికి, బరువుల్లాగడానికి బాగా ఉపయోగిస్తారు. ఇక పాల ఉత్పత్తి విషయానికొస్తే, దీని దిగుబడిని మోడరేట్ అని చెప్పొచ్చు. అంటే మరీ ఎక్కువగా కాదు, అలా అని మరీ తక్కువగా కూడా కాదు. నంబర్స్లో చెప్పాలంటే, ఒక పాడి కాలంలో ఇది యావరేజ్గా 1000 నుంచి 1200 లీటర్ల పాలిస్తుంది. దీన్ని ఒక మోస్తరు దిగుబడిగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పాల పరిమాణం మధ్యస్థంగా ఉన్నా దాని అసలైన బలం, దాని ఆర్థిక విలువ వేరే చోట దాగి ఉంది. అదేంటో తెలుసా? అదే దాని పాలలోని ఫ్యాట్ కంటెంట్. నాగపురి గేదె పాలలో సగటున 7 నుంచి 8.5% కొవ్వు ఉంటుంది. ఇది నిజంగా చాలా ఎక్కువ. ఈ హై ఫ్యాట్ కంటెంట్ వల్లే దీని పాలకు మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. పాల ఉత్పత్తుల తయారీకి ఇది బెస్ట్ అని చెప్తారు. ఇప్పటిదాకా మనం చూసిన లక్షణాలన్నీ కలిపి చూస్తే ఈ జాతి విదర్భ రైతులకు ఎలా ఒక ఆర్థిక ఆస్తిగా, ఒక వరంలా మారిందో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. సో ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. నాగపురి జాతి రైతులకు ఒకేసారి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకవైపు పొలం పనుల్లో సహాయం, మరోవైపు ఎక్కువ ఫ్యాట్ ఉన్న విలువైన పాలు. దీని మెయింటెనెన్స్ కూడా తక్కువే. అందుకే విదర్భ ప్రాంత రైతుల ఆర్థిక భద్రతలో ఇది ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఆలోచించండి, తక్కువ నిర్వహణ ఖర్చు,
వ్యవసాయ పనుల్లో సాయం, దానికి తోడు అధిక కొవ్వు శాతం ఉన్న పాలు. ఈ లక్షణాలన్నీ కలిసి నాగపురి జాతి విదర్భ రైతుల జీవితాల్లో ఒక స్థిరమైన ఆదాయ వనరుగా, ఆర్థిక భద్రతకు గ్యారంటీగా ఎలా నిలుస్తుందో కదా. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా. ఆ నమ్మకంతోనే ఈ బీఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.